ప్రజా సంక్షేమం అంటే ఏంటి? పదాలను విడదీస్తే ప్రజా అంటే ప్రజలు, దేశంలోని ప్రతి సామాన్యుడు, నువ్వు, నేను, మన ఊరి జనం అని అర్థం. సంక్షేమం అంటే క్షేమంగా, సుఖంగా, ఇబ్బంది లేకుండా బతకటం కలిపితే ప్రజలందరూ క్షేమంగా, సుఖంగా బతకటం సమానం. పబ్లిక్ వెల్ఫేర్ అదే ప్రజా సంక్షేమం. 2. ప్రభుత్వం భాషలో ప్రజా సంక్షేమం అంటే ప్రభుత్వం ప్రజల కోసం చేసే 4 రకాల పనులు. ఏ. ఆర్థిక సంక్షేమం. దీని గురించి పేదరికం పోగొట్టి ఆదాయం పెంచడం. ఉదాహరణ రైతు భరోసా, అమ్మ ఒడి, పెన్షన్లు, ఉచిత రేషన్. బి. సామాజిక సంక్షేమం అంటే విద్య, వైద్యం, ఇల్లు అందరికీ కలిగి ఉండడం. ఉదాహరణ ప్రభుత్వ స్కూళ్ళు, హాస్పిటల్స్, ఇళ్ల పట్టాలు, మరుగుదొడ్లు. సి. రక్షణ సంక్షేమం అంటే ప్రజల హక్కులకు, ప్రాణాలకు రక్షణ. ఉదాహరణ పోలీస్, కోర్టులు, చట్టాలు, ఆర్టీఐ, యాక్ట్ డి. మౌలిక సదుపాయాలు బతకడానికి కావలసిన బేసిక్ సౌకర్యాలు. ఉదాహరణ రోడ్లు, కరెంట్, మంచినీళ్లు, డ్రైనేజీ. షార్ట్కట్ రాజ్యాంగంలో ఆదేశిక సూత్రాలు. ఆర్టికల్ 38 చెప్పేది ఇదే. ప్రభుత్వం ప్రజా సంక్షేమం కోసం పనిచేయాలి. 3. మన ఛానల్ ప్రజా సంక్షేమం. అసలు మిషన్ ఏంటి? ప్రభుత్వం మేము ప్రజా సంక్షేమం కోసం పథకాలు పెట్టామంటుంది. నిజం, ఆ పథకాలు సామాన్యుడి దగ్గరకు చేరట్లేదు. మధ్యలో లంచాలు, లేటు, లెక్కలేనితనం. ప్రభుత్వం ఏ పథకమైతే పడుతుందో ఆ పథకం ఎలా అప్లై చేయాలో చెప్పడం, హక్కులు తెలియపరచడం, ఆ హక్కులకులను ఆర్టీఐతో ఎలా సాధించాలో చూపించడం, న్యాయం అందించడం, అన్యాయం జరిగితే లైవ్లో నిలదీసి న్యాయం చేయించడం. ఒక్క ముక్కలో చెప్పాలంటే ప్రభుత్వానికి ప్రజలకు మధ్య వారధిగా ఉండి ప్రజా సంక్షేమం నిజంగా అమలు అయ్యేలా, జరిగేలా చూడటం. 4. మన ఛానల్ ట్యాగ్ లైన్కి అర్థం. సంక్షేమమే మా ధ్యేయం, సమాచారమే మన ఆయుధం. 1. ధ్యేయం సమానం సంక్షేమం. మన గోల్ ప్రతి పేదవాడికి న్యాయం జరగడం. 2. ఆయుధం సమానం సమాచారం. ఆ గోల్ రీచ్ అవ్వడానికి మనం వాడే బ్రహ్మాస్త్రం ఆర్టీఐ, చట్టాలు. ప్రజా సంక్షేమం అంటే ఏంటి? ప్రభుత్వం ఇచ్చే పెన్షన్ నీకు రావడం, నీ పిల్లాడికి స్కూల్లో సీటు దొరకడం, ఎంఆర్ఓ పాస్బుక్ ఇవ్వడం. ఇది కాగితం మీద కాదు, నీ ఇంటికి చేరాలి. అది చేరే వరకు పోరాడేదే ప్రజా సంక్షేమం ఛానల్. సబ్స్క్రైబ్ చేసి మాతో సహకరించండి. సోదరా, మన ఛానల్ పేరు వెనక ఇంత పెద్ద బాధ్యత ఉంది. ఈ బాధ్యతలలో అందరం కలిసికట్టుగా పనిచేసి మన హక్కులను సాధించుకుందాం. ఇట్లు మీ సమాచారం. గణేష్ ప్రజా సంక్షేమం ఏపీ యూట్యూబ్ ఛానల్.